నేను న్యూట్రిఫుల్ అని ఒక యాప్ డెవలప్ చేశాను. అది డెవలప్ చేసి ఆ యాప్ వల్ల ఈ యాప్ డెవలప్ చేస్తే మొన్న ఒక అవార్డు ఇచ్చారు, స్కాచ్ అవార్డు ఇచ్చారు. న్యూట్రిఫుల్ రెవల్యూషనైజింగ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ న్యూట్రిషన్. ఇక్కడ ఫైనల్గా ఫైండింగ్ ఇచ్చింది, one of the most significant validation of Nutriful success comes from medical reports shared by users before and after participation. These reports show tangible improvements in diabetes management, weight control, and overall health metrics, reinforcing that the platform is not just about advice, but about real life-changing outcomes. Beyond individuals' health, Nutriful has also influenced household behavior, with families adopting healthier eating habits. మీ అందరూ కూడా చెప్తున్నా, ఇది నాన్ ట్రస్ట్, డబ్బులేమీ ఇవ్వక్కర్లేదు, యూ ప్రాక్టీస్. ఒకసారి వెళ్ళండి, చూసి మీరు వాడండి, వాడితే మీ ఆరోగ్యం బాగుపడుతుంది. నేను ఎందుకంటే ఇది ట్రస్ట్లో పెట్టాను, నాన్ ప్రాఫిట్ కింద. ఐ వాంట్ టు ప్రమోట్ ప్రివెంటివ్ హెల్త్కి ఇది చాలా ముఖ్యం. ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్స్, కొద్దిగా ఎక్సర్సైజ్, రైట్ యాక్టివిటీ, ఇట్ విల్ క్రియేట్ వండర్స్. 4 lakhs ఉన్నారు, 4 lakhs ఉన్నారు, ఇంకా పెరుగుతున్నారు. ఈసారి 10 lakhs కావచ్చు ఇయర్. మేము దీన్ని పుష్ చేయడం లేదు. అట్ ది సేమ్ టైం సాలిడ్గా విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ 3 monthsకి ఒకసారి మీరు కూడా ఒక పని చేయండి, బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ప్రివెంటివ్ హెల్త్ కోసం ఫుడ్ ప్రాపర్గా తినండి, మీరు మిరాకల్స్ జరుగుతాయి. ఫుడ్ ఒకటి, ఆలోచన, స్ట్రెస్ ఫ్రీ లైఫ్. మూడోది ఒక 1/2 hour ఎక్సర్సైజ్. ఈ రాత్రులు నిద్రపోవడం, సరిగ్గా నిద్రపోండి. మంచి పనులు చేస్తే నిద్ర ఎక్కువ వస్తుంది, సాలిడ్ స్లీప్ వస్తుంది. తప్పు పనులు చేస్తే అవన్నీ మనల్ని హాంట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ బ్యాక్. సో దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్. ఫుడ్ హ్యాబిట్స్ మారాయి ఆల్ ఓవర్ ది వరల్డ్. ఇప్పుడు ఫార్మర్స్ కూడా పెస్టిసైడ్స్ తగ్గించడం, ఫెర్టిలైజర్స్ తగ్గించడం, ఇవి కూడా చేయాలి. మొన్న కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏ విధంగా అయితే పంజాబ్ హెస్ బికమ్ ఏ క్యాన్సర్ క్యాపిటల్ అయిపోయింది. దేశానికి ఫుడ్ పెట్టిన రాష్ట్రం ఈరోజు మొత్తం అక్కడ ఈ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ హెవీగా వాడి మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. కాబట్టి దీన్ని కూడా మనం నేచురల్ ఫార్మింగ్ పెట్టాం. ఇట్ ఈస్ గివింగ్ ఎక్సలెంట్ రిజల్ట్స్. దాన్ని కూడా మేము టెస్ట్ చేస్తున్నాం. నేచురల్ ఫార్మింగ్ ఎట్ట పనిచేసిందని అవి కూడా చూస్తున్నాం. అదే మరిగా నేను చాలాసార్లు ప్రమోట్ చేస్తున్నా, ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్, కిచెన్ యాజ్ ఎ ఫార్మసీ. ఇంకెక్కడే డాక్టర్ దగ్గర పోవాల్సిన పని లేదు. మీ కిచెనే మీకు ఫార్మసీ, మీరు తినే అన్నమే మీకు మెడిసిన్. ఫుడ్ ఏదైనా తినండి. ఈ 2 ప్రాక్టీస్ చేస్తే మాకు గవర్నమెంట్ బడ్జెట్ తగ్గుతుంది ముందు. లేకపోతే మీరు ఎవ్రీడే పెంచేస్తున్నారు, గవర్నమెంట్ బడ్జెట్ పెంచేస్తున్నారు, మీరు అనారోగ్యం పాలవుతున్నారు. ఎప్పుడు కూడా మెడిసిన్ ఈజ్ ఎ మెడిసిన్. ఎప్పుడు కూడా ఫార్మాసిటికల్స్కి మీరు పోతే కెమికల్ యు ఆర్ ఈటింగ్, ఇట్ విల్ హ్యావ్ 100% నెగిటివ్ ఇంపాక్ట్. హాస్పిటల్ పోయి ఆపరేషన్ చేసుకుంటే ఆపరేషన్ ఈజ్ ఆపరేషన్, నీ బాడీలో కట్ చేయడమే. దెర్ ఇస్ నో సెకండ్ థాట్. హీల్ కావచ్చు, కానీ బ్రేక్ ఈజ్ ఎ బ్రేక్. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హ్యాపీగా ఉండాలంటే కొన్ని హెల్తీ హ్యాబిట్స్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పర్సనల్ హైజీన్, క్లీనినెస్, సరౌండింగ్స్. అందుకే నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఇది క్యాంపెయిన్ పెట్టుకున్నాం. ఎవ్రీ 3rd Saturday అందరినీ కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో ఇది చేయమంటున్నాం. క్లోరినేటెడ్ వాటర్ డ్రింక్ మనం తాగేటప్పుడు బాయిల్ చేసుకొని తాగడం, ఇలాంటి కొన్ని అలవాట్లు నేర్చుకోగలిగితే వీలైతే మేము అది కూడా ఆలోచిస్తున్నాం. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఒక ఎక్స్ట్రా సిలబస్ కింద చైల్డ్కి కావాల్సినటువంటి ఫుడ్ హ్యాబిట్స్, డైట్ గురించి అవేర్నెస్, ఫుడ్ హ్యాబిట్స్,
ఏంటి లైఫ్ స్టైల్స్ ఈ చిన్న పిల్లలప్పటి నుంచి కానీ మనం నేర్పించగలిగితే ఇది వారసత్వంగా వస్తుంది. కొంతమంది నేర్పిస్తున్నారు పేరెంట్స్. స్కూల్లో కూడా మనం చేయగలిగితే చాలా ఉపయోగపడుతుంది. అది కూడా ఆలోచిస్తున్నాం. వీలైతే హెల్త్ డిపార్ట్మెంట్ ఒక బుక్ ఒకటి తయారు చేస్తే